హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మంచి లొకేషన్కి వచ్చానండి. ఈ లొకేషన్కి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా హౌస్ ఫర్ సేల్, హౌస్ ఫర్ సేల్, హౌస్ ఫర్ సేల్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కొత్త వెంచర్ అన్నమాట, ఎల్ఆర్ ఎన్క్లేవ్. లొకేషన్ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్, బడంగ్పేట్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కకే ఈ వెంచర్ అయితే ఉందన్నమాట, ఎల్ఆర్ ఎన్క్లేవ్. ఆ గోడ అయితే ఏదైతే కనిపిస్తుందో అదే మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ అన్నమాట. దాని ఆనుకుని ఉన్నవే ఈ వెంచరే ఎల్ఆర్ ఎన్క్లేవ్ అండి. ఈరోజు 150 స్క్వేర్ యార్డ్స్లో మీకు G+1 మంచి కన్స్ట్రక్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి. అసలు ఎంత బాగుందంటే ప్రాపర్టీ మాటలు చెప్పలేమన్నమాట. మనం చూడాలంటే ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి, చాలా మంచి ఎలివేషన్తో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 30x45 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మీరు ఈ ప్రాపర్టీ తీసుకున్నా తీసుకోకుండా కానీ ఏరియాకి వస్తే మీకు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడడానికి అయితే రండి. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కకే ఉంటుంది అనమాట. ఇక్కడ అసలు రెంట్స్ కూడా చాలా మంచి రెంట్స్ వస్తాయి, ఎందుకంటే కాలేజ్ పక్కకు ఉంది కాబట్టి. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి మనం క్లియర్ అయితే చూద్దాము. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ర్యాంప్ ఒకటే పెండింగ్ ఉందండి, ఇక్కడ ర్యాంప్ కూడా వేస్తున్నారు. పక్కకి మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఫస్ట్ మనము పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్ చూస్తాం కదా, మంచిగా తాండూతో మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారు, చాలా స్పేషియస్ ఉంది. పార్కింగ్లో కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తే మనకు రాయల్టీ అయితే తీసుకోవడం జరిగిందండి. మీకు నెక్స్ట్ వచ్చేసి వాస్తు ప్రకారం మనకు ఈశాన్యంలో మంచిగా బోర్ వేస్తున్నారు. పక్కకే మనకు 5000 లీటర్స్ సంపు తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూపిస్తాను. పైకి వెళ్ళడానికి 3.5 స్టెప్స్, మంచి స్టీల్ రైలింగ్ స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. చూస్తారు కదా, ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనము బాల్కనీకి అయితే రావడం జరిగిందండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ అయితే ఉంటుంది. కింద మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఏదైతే ఉందో చాలా నీట్గా, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు బడంగ్పేట్లో ఉంది, ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కన. ఈ డోర్స్ చూడాలండి, కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అండి. చుట్టూ కూడా మనకు రాఫ్టర్స్ కొట్టి చాలా అద్భుతంగా చేసినారు. ఇవాళ హ్యాండిల్స్ కూడా మంచిగా గ్లాస్ యూజ్ చేసినారు. చుట్టూ టైల్స్ పెట్టినారు, చాలా అద్భుతంగా అయితే చేసినారండి. ఇటు చూస్తే మనకు ఒక 4 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నాండి. లాస్ట్ మనకు ఒక వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ అండి సింహద్వారం వచ్చేసి. బ్యూటిఫుల్ హాల్ ఉంటుంది, చాలా స్పేషియస్ హాల్ అయితే చూస్తుంది కదా. కింద టైల్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్స్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ కూడా తీసుకున్నారు. హాల్ పక్కకే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా స్పేషియస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం కబోర్డ్స్ ఇవన్నీ చేసుకోవడానికి షెల్ఫ్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ఒకటి సింక్ కూడా ఇచ్చినారు, వాష్ చేసుకోవడానికి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా స్పేషియస్ ఇచ్చినారు. ఇటు వచ్చేసి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇటు వచ్చేసి మనకు డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట వాష్ ఏరియా. పక్కకే ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ ఓపెన్ కిచెన్ అండి. మంచి కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ తోని చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్, ఇక్కడ చూస్తే మంచిగా ఒక విండో కూడా తీసుకోవడం జరిగింది అనమాట. పక్కకే మనకు ఒక మంచి పూజ గది కూడా తీసుకున్నారు. పూజ గదిలో కూడా ఒక 6 ఫీట్ వరకు టైల్స్, ఫాల్ సీలింగ్, స్విచ్ బోర్డ్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా 6 ఫీట్ టైల్స్, ఒక విండో తీసుకున్నారు. ఈ కంబోర్డ్ వచ్చేసి మనకు వెస్టర్న్ తీసుకున్నారండి. అదేవిధంగా రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. ట్యాప్స్ కూడా మంచి ప్యారగర్ కంపెనీ యూజ్ చేసిన అన్నమాట. పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు డోర్స్ చూసుకుంటే ఫ్రెంచ్ డోర్ తీసుకున్నారు, మంచిగా లాక్ సిస్టమ్ ఉంటుంది. కింద టైల్స్, ఇట్లా 4x4 మంచిగా పెద్ద విండోస్. ఇక్కడ జీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షేప్స్. ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీనికి లో రూఫ్ ఇచ్చినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి
దీనికి మంచిగా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. దీంట్లో కూడా చూస్తే మనకు మంచిగా ఒకటి వెస్టర్న్ కబోర్డ్ తీసుకున్నారు. పైన చూస్తే మంచి విండో, దీంట్లో కూడా ఒక సింక్. ఇక మనకు ట్యాప్స్ అన్ని లేటెస్ట్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి 100% మంచి మెటీరియల్ కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. దీనికి ఏంటంటే మంచి ఫాల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో, అదేవిధంగా నా ఫ్రంట్ డోర్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా ఉందన్నమాట. ప్లస్ దీనికి ఇంకా అడ్వాంటేజ్ అంటే బాల్కనీ చూస్తుంది కదా, బాల్కనీకి వెళ్తే మంచిగా చుట్టూ కాలేజ్ చూడండి. పక్కకి ఎంవిఎస్ఆర్ కాలేజీ అండి, ఇక్కడ కనిపించేది ఎంవిఎస్ఆర్ కాలేజీ. మంచి కాలనీ ఇదంతా మనకు ఎల్ఆర్ ఇంక్లూ అండి. లేటెస్ట్ వెంచర్ అండి. దీంట్లో ఏంటంటే మనకు ఈవెన్ ఎలక్ట్రిసిటీ తీసుకున్న అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మంచి లేటెస్ట్ వెంచర్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ 30 into 45 డైమెన్షన్స్ లో ఉంది. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దాం. టెర్రస్ మీద వెళ్ళడానికి కూడా మంచిగా ఒక 4 feet స్టెప్స్, చాలా స్పేషియస్ ఉన్నాయి. ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి, అంత స్పేషియస్ స్టెప్స్ ఇచ్చినారు. స్టెప్స్ మీద కూడా మనకు బెడ్ రూమ్ అయితే తీసుకున్నారండి. ఈ విధంగా పై వరకు రైలింగ్ కూడా కంటిన్యూ చేసేస్తారు అనమాట. స్టెప్ నుంచి పైకి వచ్చేస్తే టెర్రస్ మీద కంప్లీట్ కింద వాటర్ పోసింగ్ చేస్తున్నారు. కింద సైడ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారండి. మనకు G+1 పర్మిషన్ ఉంది. ఇక్కడ చూస్తే 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి పెద్ద ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ ప్లస్ మన క్లాస్ ఇట్లా ఆరేసుకోవడానికి కింద కూడా తీసుకున్నారు. కనిపిస్తుంది కానీ ఆ చెట్లు అయితే ఏవైతే ఉన్నాయో అదే మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్ అన్నమాట. ఈ పక్కకే మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉంటుందండి. ఆనుకునే ఉన్న వెంచర్ ఏంటంటే ఎల్ఆర్ ఇంక్లూ. ఇక్కడ కాలనీ కూడా చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట. ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే కోడ్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 డెబ్బనే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,35 lakhs అయితే చెప్తున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనరే అండి. స్క్రీన్ మీద మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇంకెందుకు కావాల్సిన డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. మంచి 80% లోన్ వస్తుంది. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. విజ్ఞాన్ స్కూల్ పక్కకే ఉంటుంది. ఎంవిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే ఉంది. మీకు రెంట్ కూడా ప్రాబ్లం లేదండి. ఈ కాలనీలో సగం మంది లెక్చరర్స్, టీచర్స్ అలాంటి వాళ్ళే ఉంటున్నారు అన్నమాట. చాలామంది అలానే ఉన్నారు. మీకు కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇష్టాన్ని ఫాలో అవ్వండి.